హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. మేమైతే ఒక మ్యారేజ్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ చెల్లి మ్యారేజ్. అక్క అంటే మా తోటి కోడలు వాళ్ళ చెల్లి. సో నాకు కూడా చెల్లి అవుతుంది కదా. అయితే చూసేద్దాము. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడైతే మా కోడలు అయితే నవ్వుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది మా అక్క మా బావ. మేమైతే మ్యారేజ్ అయిపోయినాం అనుకున్నాము. తొందరగా వచ్చేసరికి మ్యారేజ్ స్టార్ట్ అవ్వలేదు. చూడండి, ఇంకెవ్వరు రాలేరు. కానీ డెకరేట్ మంచిగా ఉందని అన్నట్టు నేనైతే ఒక క్లిప్ అయితే తీశాను. ఇక్కడైతే తోడు పెళ్ళి కూతురు మా పాప. ఇంకా హెయిర్ స్టైల్ చిన్నపిల్లలు ఇంకా ఖరాబ్ చేసుకుంటారు కదా, అట్లా అన్నట్టు హెయిర్ స్టైల్ చేంజ్ చేసినాము. మా చిట్టి తల్లితోని మా హస్బెండ్ అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ పెళ్ళి కొడుకు అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. మేమైతే మ్యారేజ్ అయిపోయినామని తొందరగా వచ్చాం ఫ్రెండ్స్. మేము ఉండే ప్లేస్ నుంచి ఇక్కడికి 1 అవర్ జర్నీ. కానీ ట్రాఫిక్ ఉంటుంది కదా, అలా అనేసి మా హస్బెండ్ వాళ్ళు అయితే తొందరగా చేశారు. మీరు పోయేసరికి మ్యారేజ్ అయిపోతుంది, మనం పోయేసరికి అందరు. కానీ మ్యారేజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మన గురించి తెలిసిందే కదా, ఉరుగులు పరుకులు ఎలా ఉంటాయో. ఎంత పరిగెత్తినా ఎంత ఫాస్ట్గా చేసినా అదే టైం అవుతుంది మనకి. ఇక్కడైతే ఈ మూమెంట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ. ఫైనల్గా అయితే మ్యారేజ్ అయిపోయింది. ఈ చెల్లిది మ్యారేజ్ చూస్తుంటే నా మ్యారేజ్ గుర్తొస్తుంది అబ్బా. ఎవరికైనా అంతేనే కదా, వేరేళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మన మ్యారేజ్ గుర్తొస్తుంది. ఫైనల్గా అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మా చుట్టాలు అయితే ఇంకెవరు రాలేరు, అందరు ఇంకా మెల్లిగా వస్తున్నారు. చూద్దాము, వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి లంచ్కి అయితే వెళ్తాము. ఇంకా వచ్చేసి ఇక్కడ అంతా లంచ్ అయితే చేస్తున్నారు. చూడండి కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో ప్లేట్లో ఐటమ్స్. మా అక్క అయితే ఇక్కడ కూర్చుంది. ప్రిన్స్ అయితే వాళ్ళ పెద్దమ్మ పక్కన కూర్చొని తింటున్నాడు. నేనైతే ఇక్కడ కూర్చున్నా, పాప అయితే ఇక్కడ కూర్చుంది. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చెప్పొద్దు. నేనైతే మీటుకు తినిపిస్తున్నాను పాపకి. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ పిక్ అయితే దిగుతున్నాము. చూడండి మా ఫ్యామిలీ ఎంత పెద్దదో. ఇంకా కొందరు అయితే రాలేరు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే రాలేరు. చూడండి, అటు మమ్మీ వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీ, ఇటు వీళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీ. మా హస్బెండ్ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ మాది. చూసారు కదా, ఫ్రెండ్స్ అయితే అక్కడ కూర్చుండు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.